రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 8-9 వచనములు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడి పరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. మనం ఇంకా పాపములో ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు. అంటే మనము పాపములో ఉన్నా కూడా మనల్ని ఆయన ప్రేమించి మన కొరకు ఆయన ప్రాణం పెట్టాడు. ఈ దేవుని బిడ్డలారా, ఈ వర్తమానం చూసినటువంటి ప్రతి బ్రదర్ కానీ, సిస్టర్ కానీ, అమ్మ కానీ, ఎవరైనా కానీ, చెల్లి కానీ, అక్క కానీ, అన్నయ్య కానీ, తమ్ముడు కానీ గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే నీ గురించి 10 మంది ఏమనుకుంటున్నారు అది ఒక పక్కన పెట్టు. యేసయ్య నీ గురించి ఏమనుకుంటున్నాడు దాన్ని గమనించు. ఎందుకంటే 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారు. లోకులు కాకులు అంటారు కదా. ఈ లోకంలో ఉన్న ప్రజలు కాకుల్లాగా కావు 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 అని వాడిలాగా వీడిలాగా అదిలాగా ఇదిలాగా, వాడు కరెక్ట్ కాదు, ఇది రైట్ కాదు, ఇది రాంగ్ అని ఇట్లా కాకులులాగా అలా పొడుస్తూ ఉంటారు. 10 మంది 10 రకాలుగా మాట్లాడుకుంటారు. కానీ 10 మంది 10 రకాలుగా మాట్లాడుకున్నది నీకు వినిపిస్తుంది. అవన్నీ నువ్వు విన్ను. కానీ విని ఏం చేయాలి? దేవుని వాక్యంలోకి రా. దేవుడు ఏమి చెప్తున్నాడు నా కొరకు? దేవుడు నా కొరకు ఏం చెప్తున్నాడు? నేను పాపంలో ఉండగానే యేసు నా కొరకు చనిపోయాడు. అంత మాత్రమే కాదు, కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి, ఆయన రక్తము చేత కడగబడి నీతిమంతులుగా తీర్చబడినటువంటి బిడ్డవు నువ్వు నీతిమంతురాలివి. ఎవరైతే యేసుక్రీస్తు రక్షకుడిగా అంగీకరించి బాప్టిజం తీసుకుంటారో వాళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఎలా చూస్తారంటే నీతిమంతులుగా చూస్తారు. వాళ్ళు నా బిడ్డలుగా చూస్తారు. ఆయన ఈ లోకంలో ఉన్న వాళ్ళు ఈయన అనేక రకాలుగా చూడొచ్చు. వీడు మంచివాడు కాదు, వీడు దుర్మార్గుడు, దుష్టుడు, పాపాత్ముడు, వీడి బ్యాక్గ్రౌండ్ ఇలాగా, వాడే చరిత్ర ఇలాగా అని రకరకాలుగా నీ గురించి అనుకోవచ్చేమో. కానీ యేసుక్రీస్తు ప్రభువారు తన రక్తము చేత కడిగి నిన్ను తన సొత్తుగా చేసుకున్నాడు ఆయన. కాబట్టి ఆయన రక్తం వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షించబడదుము. నువ్వు ఆల్రెడీ రక్షించబడ్డావు. నువ్వు ఎప్పుడైతే నీ పాప జీవితాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తుని రక్షకుడిగా అంగీకరించావో నీ గతమంతా క్లోజ్ చేయబడుతుంది. యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షయు విధి లేదు. ఇదిగో నూతన సృష్టి అంట. హల్లెలూయా. యేసుక్రీస్తునందున్న వారు నూతన సృష్టి. నువ్వు నూతనంగా సృష్టించబడ్డావు. 10 మంది ఏమి చెప్పుకున్నా అవి పట్టించుకోకు. యేసయ్య అంటున్నాడు, నువ్వు నా బిడ్డవి, నీవు నా కుమారుడివి, నేను రక్తం పెట్టుకున్నాను, నీ కొరకు ప్రాణం పెట్టాను. నేను నీ ప్రతి పాపశాప దోషములన్నీ సిలువ మీద కడిగి వేసి నా ప్రియ బిడ్డగా, నా ప్రియ కుమారుడిగా నేను చేర్చుకుంటానని యేసయ్య అంటున్నాడు. 10 మంది ఏం చేస్తారంటే నిజంగా వాడు పాపం చేసిన వాడైతే దేవుడు క్షమిస్తాడు. నువ్వెవడు పాపాత్ముడు, దుర్మార్గుడు, దుష్టుడు అని చెప్పడానికి? నీకెవడిచ్చాడు అధికారము? నువ్వేమో పరిశుద్ధుడు నువ్వు పవిత్రంగా జీవిస్తున్నావా? ఎక్కడ ఒక్క అబద్ధం చెప్పట్లేదా? నీలో ఏ ద్వేషం లేదా, ఏ ఈర్ష్య లేదా, ఏ అసూయ లేదా, ఏ పగా ప్రతీకారం లేదా? 100% పర్ఫెక్ట్గా ఉన్నావా? లేవు. ఎందుకంటే బైబిల్ చెప్తా ఉంది, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు. ఈ భూమి మీద నీతిమంతుడు ఒక్కడు కూడా లేడని బైబిల్ చెప్తా ఉంది. ఎవడైనా నీ నీతిమంతుడు అనుకున్నాడంటే నువ్వు దేవునికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నావు. ఎవరి నీతిమంతులంటే యేసుక్రీస్తు రక్తము చేత
కడగబడిన వారు, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడిన వారిని నీతిమంతులని బైబిల్ సెలవిస్తా ఉంది. కాబట్టి నువ్వు పాత గత జీవితాన్ని తవ్వకూడదు. ఎందుకంటే యేసుక్రీస్తు దగ్గరికి వచ్చిన వాళ్ళు అనేక మంది పాపాత్ములు ఉన్నారు, దుర్మార్గులు ఉన్నారు, దుష్టులు ఉన్నారు, మర్డర్ చేసిన వాళ్ళు ఉన్నారు, మానభంగాలు చేసిన వాళ్ళు ఉన్నారు, వ్యభిచారులు ఉన్నారు. అనేక మంది యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చారు. ఆయన ఎవరిని కూడా నువ్వు పాపాత్మురాలివి, నువ్వు దుర్మార్గుడివి, దుష్టుడి అని అనలేదు. ఈ లోకానుసారంగా మనుషులు అన్నట్టు. చూడండి, ఇప్పుడు దేని బిడ్డలారా, ఒక వ్యభిచార స్త్రీని పాపము చేస్తుండగా పట్టుకుని యేసు ప్రభు వారి దగ్గర తీసుకొస్తారు. మనం యోహాను సువార్త గమనించినట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 2 నుంచి 11 వరకు మనము శ్రద్ధగా చదివినట్లయితే అక్కడ ఉన్నటువంటి సద్దుకైలు పరిచయాలు ఏం చేస్తారంటే, పాపము చేసినటువంటి ఒక వ్యభిచార స్త్రీని యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకుని వస్తారు. తీసుకుని వచ్చి ఈ స్త్రీ పాపము చేసింది, ఈమెకేమి శిక్ష విధించాలని చెప్పి యేసు ప్రభు వారిని వాళ్ళందరూ అడుగుతారు. అడిగినప్పుడు యేసు ప్రభు వారు ఆ స్త్రీని చూసి, చీ దుర్మార్గురాలా, చీ దుష్టురాలా, పాపాత్మురాలా, ఎందుకు వ్యభిచారం చేశావు, నీలాంటిది మొన్న ఒకటే చచ్చినా ఒకటే అని శాపనార్థంగా మాట్లాడలేదు, ఆమెకి శిక్ష విధించలేదు. వాళ్ళందరూ వచ్చి అంటున్నారు, ఇవేమి శిక్ష విధిస్తావు అని సద్దుకైలు పరిచర్లు వచ్చి యేసు ప్రభు వారిని అడుగుతున్నారు. యాక్చువల్ చెప్పాలంటే వాళ్ళు కరెక్ట్గా లేరు కానీ ఈమెను తీసుకొచ్చి, ఈ వ్యభిచారం చేస్తున్న స్త్రీని తీసుకొచ్చి, ఈమెకి ఏమి శిక్ష వేస్తావు, ఇప్పుడు శిక్ష వేయి నువ్వు అని యేసు ప్రభు వారి దగ్గర తీసుకొచ్చినప్పుడు నిజంగా గమనించండి ప్రియ దేవుని బిడ్డారా, ఆయన కరుణామయుడు, కృపామయుడు, జాలిగల దేవుడు. కాబట్టి ఎటువంటి శిక్ష వేయలేదు ఆయన. ఎందుకు? మనం ఇంకను పాపములో ఉండగానే మన కొరకు ఆయన మరణించాడు. ఒక పాపములో ఉన్న వ్యక్తిని యేసే ప్రేమిస్తాడండి. ఆ పాపములో ఉన్న వ్యక్తిని, ఆ పాపాన్ని విడిచిపెట్టి తన వద్దకు రావాలని కోరుకుంటాడు. కానీ లోకంలో మనుషులు అందరూ ఏం చేస్తారంటే, వీడు దుర్మార్గుడు, దుష్టుడు, పాపాత్ముడు, వీడు అలాంటోడు, ఇలాంటోడు, ఇది అలాంటిది, ఇది ఇలాంటిది, ఈ అక్క అలాంటిది, ఈ చెల్లి ఇలాంటిది, ఈ అన్న లాంటోడు, ఈ తమ్ముడు ఇలాంటోడు, ఈ పాస్టర్ లాంటోడు అని చెప్పి మనము తీర్పు తీరుస్తాము. కానీ యేసు ప్రభు అంటారు, నువ్వు మారు మనసు పొందుకుంటే, నా నామములో బాప్రియం తీసుకుంటే, నువ్వు నా దేవుని బిడ్డవి, నువ్వు నా బిడ్డవి, నువ్వు నా ప్రియ బిడ్డవి, నా ప్రియ కుమార్తెవి. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆ వ్యభిచార స్త్రీని తీసుకొచ్చినప్పుడు ఆయన శిక్ష విధించలేదు. కానీ యేసు ప్రభు వారు అంటారు కదా, మీలో ఎవరైతే పాపము చేయలేదో వాళ్ళు మొట్టమొదటిగా రాయి వేయమన్నప్పుడు అక్కడున్నటువంటి ఎవ్వరు కూడా రాయి వేయలేదు, అందరూ వెళ్ళిపోయారు. అక్కడ మనం గమనించినట్లయితే చిన్నవారి మొదలుకొని పెద్దవారి వరకు రాబడి ఉంటుంది. అంటే చిన్నవారి నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక పాపము చేస్తూ ఉన్నారు, అందుకే అక్కడి నుంచి వెళ్ళిపోయారు. కానీ ఇప్పుడు ప్రజలు ఎలా ఉన్నారంటే, రాళ్ళు వేసుకొని చంపేసేలా ఉన్నారు. ఇప్పుడు ప్రజలు రాళ్ళు వేసుకొని చంపేస్తారు. ఇది పాపం చేసింది, ఇది పాపాత్ముడు, ఇది దుర్మార్గుడు, ఇది దుష్టుడు, ఈ వ్యభిచారం చేసింది, ఈమె అలా చేసింది, ఈమె ఇలా చేసింది అని ఆమెని వెలివేసి అతని మీద నిందల మోపి అవమానం చేసి రకరకాలుగా హింస పెట్టి మనసుని గాయపరిచి బాధ బిడ్డలా చేస్తారు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, మనము వాక్యాన్ని స్పష్టంగా చూసుకున్నట్లయితే యోహాను సువార్త 8వ అధ్యాయము 2 నుంచి 11 వరకు మనము స్పష్టముగా చదివినట్లయితే చూడండి, స్పష్టంగా రాయబడి ఉంది. అక్కడ చూడండి, యేసు ప్రభు వారి దగ్గరికి తీసుకొచ్చినప్పుడంట 9వ వచనం చదువుకుంటే, వారా మాట విని పెద్దవారు మొదలుకొని చిన్నవారి వరకు ఒకరి వెంట ఒకడు బయటకు వెళ్ళిరి. యేసు ఒక్కడే మిగిలిను, ఆ స్త్రీ మధ్యన నిలబడి ఉండెను. అందరూ వెళ్ళిపోయారు. ఆ స్త్రీ ఉంది అక్కడ.
యేసు ప్రభు అన్నారు ఎవ్వరు లేరు అక్కడ, అందరూ వెళ్ళిపోయారు. అందరూ వెళ్ళిపోయారు. ఆ స్త్రీ ఒక్కతే ఉంది. ఆ స్త్రీ ఒక్కతే ఉన్నప్పటికీ కూడా ఆ స్త్రీని తిట్టాడా? పాపాత్మురాలా, ఎందుకు చేసే తప్పుడు పని, పాపాత్మురాలు, దుర్మార్గురా, దుష్టురాలా, తిట్టాడు. ఒక్కతే ఉంది. అయినా కూడా ఆయన ఆ వ్యభిచార స్త్రీని తిట్టలేదు, శాపం పెట్టలేదు. ఏమి చేశాడంటే యేసు తల ఎత్తి చూచి అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరు నీకు శిక్షించలేదని అడిగినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆ వ్యభిచార స్త్రీని చూసి ఆయన అంటున్నాడు, అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరు నీకు శిక్షించలేదా? చూడండి ఎంత దయామయుడు, ఎంత కరుణామయుడు, ఎంత కృపామయుడు అండి యేసు ప్రభు వారు. ఒక వ్యభిచార స్త్రీని వ్యభిచారం చేస్తూ పట్టబడినటువంటి ఒక స్త్రీని అందరూ రాళ్ళేసి కొట్టి చంపాలని చూస్తూ ఉంటే ఒక్క మాట ఆమెను మాట్లాడలేదు, ఒక్క మాటతో ఆమెను గాయపరచలేదు, ఒక్క మాటతో ఆమెను హింస పెట్టలేదు, ఏమీ చేయలేదు. కానీ అంటున్నాడు అమ్మా అమ్మా అని పిలుస్తాడండి. అమ్మా అని పిలుస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, స్పష్టంగా చూడండి, మీ బైబిల్ చదవండి, మీకు అర్థమవుతుంది. యోహాను సువార్త తీయండి. యోహాను సువార్త 8వ అధ్యాయంలో స్పష్టముగా ఉంటుంది. యోహాను సువార్త 8వ అధ్యాయం 10వ వచనం చదవండి మీరు. అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరినూ శిక్షింపలేదా? అమ్మా అని పిలుస్తున్నాడు. ఒసే పాపిష్టిదాని అనట్లేదు, ఒసే దుర్మార్గులాని అనట్లేదు, ఒసే దుష్టురాలా, ఎందుకు చేశావో ఈ పాపిష్టి పని, పాపాత్మురాలా అని యేసు ప్రభు అంటం లేదండి. యేసు ప్రభు వారు ఏమన్నాడంటే అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరినూ శిక్షించలేదా? అమ్మా అని పిలుస్తా ఉన్నారు యేసు ప్రభు వారు. అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా, ఆ ప్రజలందరూ కూడా, ఆ తీసుకొచ్చిన వారు చిన్నవారు మొదలుకొని పెద్దవారి వరకు అందరూ అన్నారు కదా, అందరూ ఈమె వ్యభిచారం చేసింది, ఈమె పాపిష్టురాలు, ఈ వ్యభిచారం చేసింది పాపిష్టురాలని అందరూ నిందలు వేశారు. కానీ యేసయ్య ఒక్క నింద వేయలేదు. అమ్మా అని పిలిచాడు. అమ్మా వారెక్కడా, అమ్మా అని పిలిచాడు. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, గమనించండి, ఈ లోకంలో ప్రజలు ఎంతమంది ఎన్ని రకాలుగా నిందలు వేసినా, అవమానాలు వేసినా అవన్నీ పట్టించుకోవద్దు. యేసయ్య నీ గురించి ఏం చెప్తున్నాడు? ప్రియ దేవుని కుమారుడా, కుమార్తె, బ్రదర్, సహోదరుడా, నీ గురించి యేసయ్య ఏది చెప్తున్నాడో అదే కరెక్ట్. అమ్మా అని పిలుస్తున్నానండి. దేవునికి స్తోత్రం కలుగునుక. అమ్మా వారెక్కడ ఉన్నారు, ఎవరు నీకు శిక్షింపలేదా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభువా అనెను. అందుకు యేసు నేను నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయకమని చెప్పాను. నేను కూడా నీకు ఏ శిక్ష విధించను, నిన్ను ఒక్క మాట అనను, నేను తిట్టను, కొట్టను. నువ్వేం చేయాలంటే ఇప్పటి వరకు నువ్వు పాపములో మునిగిపోయావు, తేలిపోయావు, కానీ ఇక ముందు నువ్వు పాపము చేయకు అని ఆమెకి ప్రేమపూర్వకంగా చెప్పాడు, మర్యాదపూర్వకంగా చెప్పాడు. తల్లి అని ఎంతో ప్రేమతో పిలిచాడు. ఆమె మీద ఎటువంటి నిందలు వేయలేదండి. ఆమె మీద ఎటువంటి నిందలు ఆయన వేయలేదు, నిందలు మోపలేదండి. ఆ ఒక్క మాట అనొచ్చు ఆయన, పాపిష్టురాలా ఎందుకు చేశావు అన్నాడు అండి? అనలేదు. దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డ, నీ గురించి అనేక మంది అనేక రకాలుగా అంటున్నారేమో. వీడు ఇలాంటి వాడు, అయ్యో వీడితో జాగ్రత్త, అయ్యో వీడితో ప్రమాదము, వీడు అందరిని లాగేసుకుంటాడు, వీడు అందరిని తీసేసుకుంటాడు, వీడు ఎక్కడికి వెళ్ళినా వీడిదే ఉంటుంది అంతా, మళ్ళీ పక్క గెంటేస్తాడు, వీడు పక్క గెంటేస్తాడు, వీడంతా వేషధార్థనంగా ఉంటాడు, వీడంతా మాయ మాటలు చెప్తాడు, లేనిపోని చెప్తాడు, అసలు బ్యాక్గ్రౌండ్ మంచిది కాదు, అసలు ఇది చరిత్ర మంచిది కాదు, అసలు బ్యాక్గ్రౌండ్ ఎవరికి తెలియదు, అది అంటాడు, ఇది అంటాడు, ఏదో అంటాడు, అంతా ఉంటే మాయ మాటలు. అనేక రకాలుగా అనేక మంది అనేక మాటలు అనుకుంటున్నా అవి పట్టించుకోవద్దు.
యేసయ్య నీ గురించి నా గురించి ఏమంటున్నాడో అది మాత్రమే పట్టించుకోవాలా. ఎందుకంటే లోకంలో ఉన్న ప్రజలు వాళ్ళ కాకుల్లా అరుస్తూ ఉంటారు. మనం వాటిని పట్టించుకోవద్దు. మన పని మనం నమ్మకంగా చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవాలా. దేవుని స్తోత్రం. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకవేళ ఈరోజు ఈ వర్తమానం చూస్తున్న నువ్వు నీ గురించి అనేక మంది అనేక రకాలుగా అనేక నిందలు మోపారా, అనేక రకాలుగా నేను అంటున్నారా, ప్రియ కుమారుడా నీ గురించి అనేక రకాలుగా అనేక మంది అనేక రకమైన మాటలు మాట్లాడుతున్నాడా, ఈ రోజు ఈ వర్తమానం ద్వారా ఒకే ఒక్క విషయాన్ని తెలియజేస్తున్నాను. ఏమిటి అంటే, ఈ లోకంలో ఉన్నవారందరూ ఏమనుకుంటున్నారో అది పట్టించుకోవద్దు. యేసయ్య నీ గురించి ఏమంటున్నాడో అది మాత్రమే పట్టించుకో. ఈ లోకంలో అందరూ అంటున్నారు నువ్వు మంచివాడు కాదు చెడ్డవాడు అని. యేసయ్య అంటున్నాడు నీవు నా ప్రియ కుమారుడివి. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది అయితే ఈ వర్తమానం చూస్తున్నారో గమనించండి. యేసు నిన్ను ప్రేమిస్తున్నాడు. ఈ లోకంలో ఎవరు ప్రేమించకపోయినా, అక్క చెల్లెలు ప్రేమించకపోయినా, అన్నదమ్ములు ప్రేమించకపోయినా, నీ ఇరుగు పొరుగు వారు ప్రేమించకపోయినా, నీ కడుపును పుట్టిన పిల్లలు ప్రేమించకపోయినా, నీ తల్లిదండ్రులు ప్రేమించకపోయినా, ఎవరు నిన్ను ప్రేమించకపోయినా యేసుక్రీస్తు వారు నిన్ను ప్రేమిస్తున్నారు. నీ కొరకు ప్రాణం పెట్టారు. నీ కొరకు ఆయన రక్తం చిందించాడు. ఆయన దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటావో, ఈ సత్యాన్ని గ్రహిస్తావో, లోకంలో ఉన్న మనుషుల మాటలు ఏమీ పట్టించుకోకుండా ఆయన వైపే చూస్తావు, ఆయన్ని మాత్రమే వెంబడిస్తావు, ఆయన మాటలు మాత్రమే వింటావు. ఈ లోకంలో ఎవరు ఎన్ని మాటలు విన్నా అవన్నీ పట్టించుకోవద్దు, అవన్నీ వదిలేసాయి. యేసయ్య నీ గురించి ఏమంటున్నాడు అది మాత్రమే నువ్వు పట్టించుకో. దేవుని మహిమ కలుగును గాక. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఎంతమంది అయితే వర్తమానం చూస్తున్నారో దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఈ వర్తమానాన్ని అనేక మందికి షేర్ చేయవలసిందిగా కోరుచున్నాను. అలాగే లైక్ చేయండి. కింద బటన్ ఉంటుంది, లైక్ బటన్ మీద నొక్కండి, లైక్ చేయండి. అలాగే ఇంకా ఎంతమంది అయితే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్రతి ఒక్కరు కూడా ఈ మెసేజ్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. అంత మాత్రమే కాదు ప్రియ దేవుని బిడ్డలారా, ఎవరికైనా దేవుడు మీ హృదయాన్ని ప్రేరేపించినట్లయితే మా పరిచర్యకు సహకరించాలంటే మీ ప్రేమపూర్వకమైనటువంటి కానుకలు మాకు పంపించవచ్చు. మా నెంబరు 9393095757. ఇది గూగుల్ పే, ఫోన్పే, పేటిఎం వీటికి ఒకే నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్కి మీ ప్రేమపూర్వకమైన కానుకలు పంపించవచ్చు. మీ గురించి, మీ కుటుంబాల గురించి మేము తప్పకుండా ప్రార్థన చేస్తాము. మర్చిపోకండి, కింద కామెంట్ బాక్స్లో కూడా దయచేసి మీ కామెంట్ తెలియచేయండి. దేవుడు మీతో ఏ విధంగా మాట్లాడాడనే విషయాన్ని కూడా కింద కామెంట్ తెలియచేయండి. చాలా మంది చూస్తున్నారు కానీ కింద కామెంట్ పెట్టట్లేదు. దయచేసి కింద కామెంట్ పెట్టండి. మీకు ఏమనిపించింది, దేవుడు మీతో ఏ విధంగా మాట్లాడే విషయం కూడా కింద కామెంట్ బాక్స్ లో మీరు కామెంట్ చేయండి. దేవుడు మిమ్ములను మీ కుటుంబాలను బహుబలముగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.